నైట్ 12-1 గంట అప్పుడు ఇక్కడికి వచ్చి పూజారి 3 చుక్కల రక్తం ఇచ్చేస్తే శాంతిగా ఉంటుంది. ఇలాగే పైకి వెళ్ళాలి. 360 మెట్లు ఉన్నాయి. పదండి చూసొద్దాం. ఈయనే దేవరగట్టు మల్లయ్య. ఇక్కడ వెలిసిన తాంబేల అవతారంలో మూడినాడు. తాంబేల ఏం వేసినాడు. అది మన బసవన్న దగ్గర అది ఉండేది. బసవన్న తాంబేల రూపంలో దేవుడు వెలిసినాడు. కనపడడం లేదు. అది తాళాలు వేశారు కానీ కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఆ పసుపుతో ముగ్గులాగా వేస్తారా, అదే తాంబేలు రూపం. స్వామిగారు అక్కడ స్వయంభుగా వెలిచారు. మాలమ్మ ఆయన భార్య. తుప్పు మాలమ్మ. తుప్ప అమ్మవారు. ఫ్రెండ్స్ చూడండి. మల్లేశ్వర స్వామి వారు ఇక్కడ స్నానం చేసేవారంట. ఊహా చిత్రం. తర్వాత అమ్మవారు ఇక్కడ స్నానం చేస్తారు. స్వామివారిది ఊహా చిత్రం చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఇదే స్వామివారి గృహం. గంట తెలిసి ఏం చేసాము, నాకేం తెలుసు. పైన కూడా ఏదో అన్నారు, దాని గురించి చెప్పారు కదా, వాసన చూడటం పైన ముస్లిం అంతా ಹೇಳಿದಲ್ಲ. అదా అప్పుడు అంటారు పెద్దోళ్ళు అన్నది మాట. అల్లవుల తాత, శేక్షావుల తాత, సారకలి తాత, శేఖపూర్ తాత అందరూ ఈ తాత అల్లా అవతారం అంట. అప్పుడు వాడు అప్పుడు అల్లా అవతారం చేసి వాళ్ళకి ఆడాడు కుసల్లో ఆడారు కుసిన్నారు. అల్లవుల తాత, అంగళవుల తాత, కింద శేఖపూర్ తాత, సారకలి తాత, శేక్షావళి, శాస్త్రావళి ఆడాళ్ళ కూర్చుని ఈ తాత ఈడ మల్ల అవతారం చూపి ఇక్కడ ఈ కూర్మ అవతారము వడుమున్నారు బండికి. ఇప్పుడు ఇక్కడ జరగాలి కదా, ఇక్కడ జరగాల, అక్కడ జరగాల అంటే భగవంతుడు చేసినారంటే జనం పెద్దోడు అన్న మాట. ఇది నాకేమీ తెలియదు అన్న మాటలు అంటేశారు. అది ఒకసారి ఏదో పైన ఉందన్నారు, చూసొద్దు మా దాన్ని. అక్కడ వద్దు సార్. ఈయన ఆస్పరి స్వామి అంటారంట. ఈయన ఇటు వచ్చి ఈ గుహలో నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిన తర్వాత మరి ఎప్పటికీ రాలేదని చెప్తున్నారు. ಇದು మీరే కడినారు ఇంకా అవతల సైడ్ ఇంకా అంటే లోపలికి వెళ్ళేమన్నారు. లేదు ఇంకా స్టార్ట్ చేసినారు. ఇంకా అంటే పూర్తి చేసినారు అని. ఆ బండరాయికి గొలుసులు కట్టి గొరవయ్యలు ఇనుప చేయిని తెగిపోయేదాకా లాగుతారు. ఇదేమన్నా కాళసిద్ధప్ప, కాడసిద్ధప్ప. ఎన్ని సంవత్సరాలన్నా ఆయన బతికింది? 750 సంవత్సరాలు. పూర్వీకులు చెప్పిన వాస్తవం 750 సంవత్సరాలని వస్తున్నారు. ఓకే, అంతే కదా. దసరా పండుగ రోజు కర్రల సమరానికి తీసుకున్నారా? ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఎదురు బసవన్న విగ్రహం ఉంది. అక్కడ నుంచి కొట్లాటగా జరుగుతున్నది. కర్రల సింహరానికి జరుగుతుంది. కర్రల సంబరం రోజున రాక్షసి ఏమి కోరుకుందంటే, నాకు 3 చుక్కల రక్తం అని మల్లమ్మని అడిగినందుకోసమే ఇక్కడ శాంతిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇదే రాక్షస బండ. 3 చుక్కల రక్తం ఉందని పూజారి వచ్చి ఇస్తున్నాడు, దానికి శాంతిగా ఉంటుంది.